నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి సంఘంలో వ్యక్తులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. సంఘంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వారి సంప్రదింపులు సలహాతో ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారితో కలిపి మీరు వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి కానీ, వారి సహాయాన్ని ఆశిస్తున్నప్పుడు కానీ తగిన విధంగా విభేదాలకు దూరంగా, ఘర్షణాత్మకమైన వైఖరి లేకుండా, కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా అతి జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి అధిక శ్రమతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో మీకు సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే గృహ వాతావరణం కావచ్చు, వాటికి సంబంధించి కూడా కొన్ని మార్పులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన ఫలితాలలో కుటుంబ సభ్యులతో కానీ, కుటుంబ వాతావరణంలో కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి హృదయాందోళనని అధిగమించాలి. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. విందు వినోదాలు లాంటి వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎమోషన్స్ అనేవి చాలా అత్యధికంగా ఉంటాయి. సహకరించే వ్యక్తులు సమయానికి సహకరించటం లేదు అన్న భావనతో కొంత ఘర్షణగా కూడా అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు, సహకారం, మిత్రులు మొదలైన విషయాల్లోనూ, అంతేకాకుండా అన్నిటికంటే ప్రధానంగా గృహ వాతావరణం, గృహంలోని సభ్యులతో కమ్యూనికేషన్లో సమస్య రాకుండా చూసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మానసిక ఘర్షణ, గృహ వాతావరణంలో సౌఖ్యం కొంత తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీ ఆలోచనలలో తల్లి యొక్క ఆరోగ్యం, కుటుంబంలో ముఖ్యంగా గృహాన్ని అందంగా అలంకరించుకునే నేపథ్యం, వీటి గురించి ఘర్షణ, సంతాన సంబంధమైన ఆలోచనలు, వృత్తికి సంబంధించిన నిర్ణయాలు, వృత్తిలో కొన్ని కీలక మార్పులు చేసుకుంటారు. వృత్తిపరంగా మీ స్వనిర్ణయంతో, అంటే మీ అంతటి మీరే నిర్ణయం తీసుకొని, అంటే వృత్తిపరంగా కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విజయాలు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం తగ్గుతున్నప్పటికీ వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా కలిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. అలాగే అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి, అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉండాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. శక్తితో, ఉత్సాహంతో పనులు నిర్వర్తించుకుంటూ మంచి ఫలితాలు పొందడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల విషయంలోనూ, మీడియేటర్షిప్ విషయంలోనూ తగిన విషయాల్లో జాగ్రత్తలతో, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. కన్యా రాశి వాళ్ళ విషయంలో కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, చమత్కారంగా మాట్లాడతారు, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎమోషనల్ బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశం ఉంది. దానివల్ల మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, దగ్గరగా ఉండే మిత్రులతో కావచ్చు అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలకి తావివ్వరాదు. తులారాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకోవాలి. శిరోవేదన అంటే తలనొప్పి లాంటిది, మానసిక వేదన కొంత అధికంగా ఉంటుంది. ఆలోచనలతో ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ భాగస్వామితో మీరు తీసుకున్న నిర్ణయాన్ని చర్చించేటప్పుడు మీ నిర్ణయానికి వారి నిర్ణయం అననుకూలమైన ధోరణిలో ఉన్నట్టుగా భావన మీకు మానసిక ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఆలోచిస్తూ ప్రశాంతంగా వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి అధిక శ్రమ, అలసట, వృత్తిపరమైన అనవసరమైన బాధ్యతలు, వృత్తిలో కూడా మీ పై అధికారుల యొక్క సలహా సంప్రదింపులు, సహాయ సహకారాలు సమయానికి లభించటం లేదన్న భావనతో కొంత మీ మీద మీకు ఆత్మవిశ్వాసం తగ్గడం, మీ తప్పు లేకపోయినా అనవసరమైన ఘర్షణలోకి లోనయ్యే పరిస్థితులు, స్థానచలనానికి అవకాశాలు లాంటివి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, వృత్తిపరమైన విషయాల్లో ఒక రకమైన నిర్లిప్తత, వైరాగ్య ధోరణి, కొంత అసంతృప్తి, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం మీద కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపేవారు వాహన సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఒకటి కనబడుతోంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఓ పక్కన భూమి, సంతానం, వాటికి సంబంధించిన విషయాలు, అలాగే పలుకుబడి, ఇతరులతో యొక్క మీ కమ్యూనికేషన్, అలాగే మీ యొక్క థింకింగ్ లెవెల్స్, వ్యాపార అంశాలు చాలా వరకు ప్రతి విషయం భూ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, వృత్తి సంబంధమైన, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారమైన చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటుగా అభివృద్ధి కొరకు మీరు చేసే నిర్ణయాలు అంటే ఆర్థికంగా పెట్టే పెట్టుబడుల విషయాలు కావచ్చు, ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టిన వాటి మీద మీకు వచ్చే లాభాల విషయం కావచ్చు, అవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధనాదాయానికి ఎంత అవకాశం ఉందో ఆ వచ్చిన దాన్ని నిలుపుకొని దాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాల్లో అధిక టెన్షన్ లాంటిది అంటే ఒత్తిడి అనేది అధికంగా కనబడుతుంది. వృత్తి సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాలలో అనవసరమైన వాగ్వాదాలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఉన్నత అధికారులతో, మీ పై అధికారులతో చర్చలు జరిపేటప్పుడు, వారి యొక్క నిర్ణయాలు అడిగి తీసుకునేటప్పుడు మీరు ఘర్షణలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మానసిక ఘర్షణని పెంపొందించే విధంగా వ్యక్తుల వైఖరి వల్ల కొంత మీరు ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంది. అనవసరమైన విమర్శలకి, అనవసరమైన మాట పట్టింపులకి తగిన విధంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా అన్ని వైపుల నుంచి అంటే అటు పక్కన వృత్తికి సంబంధించి కావచ్చు, వృత్తిలో మీ కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే మీ యొక్క భాతృవర్గంతో మీరు ఆశించిన సపోర్ట్ల విషయం కావచ్చు, అలాగే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో లేకపోతే వ్యాపార వ్యవహారాలు ప్రతి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కనబడుతున్న వ్యక్తుల యొక్క సహకారం కన్నా అనవసరమైన ఘర్షణలు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పోటీల్లో ప్రవేశించే వాళ్ళు పోటీకి సంబంధించి అధికంగా కృషి చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీ తప్పు లేకున్నా మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఇతరులు దాన్ని గుర్తించలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే గుర్తించినా మీరు ఆశించిన స్థాయిలో అప్రిషియేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, కొన్నిసార్లు ఘర్షణ అనేది అధికంగా రావడం వల్ల అధిక ఆత్మవిశ్వాసంతో వ్యక్తులతో విభేదాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాలు కొలీగ్స్తోనూ, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతోనూ, వ్యాపార భాగస్వాములతో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మీ సొంత తోబుట్టువులతో కూడా ఘర్షణలకు తగినంత దూరంగా ఉంటూ పరిస్థితులు చక్కబడేదాకా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ దేనికైనా కూడా జాగ్రత్తలతో ముందుకెళ్ళినట్లయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీదే విజయం వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. మీనరాశి. అమ్మ
అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నందువల్ల కొంత ఘర్షణగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రావాల్సిన లాభాల విషయంలో కొంత నిదానంగా పేషెన్స్గా వ్యవహరించాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా మీరు గట్టిగా కృషి చేయాలి. చిన్న చిన్న అనారోగ్యాలే కదా అని మొదలైన వాటిని నిర్లక్ష్యం లేకుండా చేయకుండా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క తల్లి లేకపోతే కుటుంబం, జీవిత భాగస్వామి మొదలైన వారితో కూడా అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉంటూ మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ సావధానంగా వింటూ ముందుకు వెడితే అనుకున్న విషయాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది.